సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. గతంలోనే ఆయన 95లోనే ఆయన తను సీఈఓగా రాష్ట్రానికి సీఈఓగా అభివర్ణించుకున్నారు. మార్కెట్ ఎకానమీ లేదంటే పెట్టుబడులు తీసుకురావటం దాని మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఆయనకి బిజినెస్ రిఫార్మర్ గా ఆయన ఎంపిక చేసిన సందర్భంగా ఇప్పుడు ఏంటి కొత్త రాష్ట్రంలో ఆయన చేస్తున్న ప్రగతి ఏంటి, ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనతో చర్చించేందుకు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నలమోతు చక్రవర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సత్యనారాయణ గారు. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కొత్తగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఆయన ఒక ఇయర్కే కాదు కదా, ఆయన హీఈజ్ అన్ ఎటర్నల్ బిజినెస్ రిఫార్మర్ కదా. ఇప్పుడు కొత్తగా ఇవ్వటంలో రిలవెన్స్ ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన కారణాలు, దాని మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే లాట్ ఆఫ్ ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ లాభం పొందుతున్నాయి ప్రస్తుత ప్రభుత్వం నుంచి, రాయితీల రూపంలో, రకరకాల ఇన్సెంటివ్స్ రూపంలో. సో దస్ ఎక్సైట్మెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణంలో కొంత దేశవ్యాప్తంగా కూడా పెద్ద వ్యాపార సంస్థల్లో కొంత ఆసక్తి, రాష్ట్రంలో పెట్టుబడులు వాతావరణం మెరుగుపడిందన్న భావన ఉన్నాయనేది వాస్తవం. ఇవి ఏ మార్గంలో వస్తున్నాయనేది కొంచెం చూసుకోవాలి మనం. ఐ థింక్ ద మోర్ ట్రబ్లింగ్ ఈజ్ సెలెక్టివ్ వ్యాపారస్తుల్ని ప్రభుత్వం ఎంచుకొని వాళ్ళకి ఈ రాయితీలు ఇవ్వటం అనేది కొంత ట్రబ్లింగ్. ఓకే, మీరు పాలసీ రిఫార్మ్స్లో కొత్త ఏమన్నారు? మై క్వశ్చన్, నేను అడిగేది సత్యనారాయణ గారు, ఏ పాలసీ రిఫార్మ్ వచ్చింది ఇప్పుడు? వాట్ రిఫార్మ్స్ పరంగా ఏం మార్పులు వచ్చాయి? నేను గమనించేది ఏంటంటే, కొద్ది కంపెనీలకి ప్రత్యేక రాయితీలు ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద డెవలప్మెంట్, దెన్ యూ ఆర్ ఎంటైటిల్డ్ టు యువర్ ఒపీనియన్. విధాన నిర్ణయాలు, ఎకనామిక్ పాలసీ అనేది అందరికీ వర్తించాలి, కొన్ని కంపెనీలకే కాదు. అండ్ దాట్ ఈస్ ట్రబ్లింగ్. లాట్ ఆఫ్ ఈ పెద్ద కంపెనీలకి ఏంటంటే కారు చౌకకు భూములు ఇవ్వటం, విద్యుత్ తక్కువ ధరకి ఇవ్వటం, మనందరం 12-14 రూపాయలు యూనిట్కి చెల్లిస్తుంటే వాళ్ళకి 4 రూపాయలకి ఇవ్వటం, 1000 ఎకరాలు పూల్ చేసి ఇస్తామనటం. వైజాగ్లో ఈ వారం కూడా తిరుపతిలో అనుకుంటా ఓబరాయ్ వాళ్ళకో ఎవరికో ఇచ్చారు భూమి, అక్కడ రహేజా వాళ్ళకి కొంత ఇచ్చినట్టున్నారు. సో ఈ విధంగా నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటే, మీకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఉండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మీకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వస్తున్నాయి. అంటే ఇది మార్కెట్ ఎకానమీ ద్వారా ఇప్పుడు పోటీలు, అంటే ఇప్పుడు దాకా చెప్తుందంటే కొత్త రాష్ట్రం కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు రావటం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇవన్నీ పోటీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి కొన్ని మ్యాజిక్లు చేయకపోతే పెట్టుబడులు రావా అన్న రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రావు, దానికి విశేషమైన కృషి చేయాలి. చాలా సంతోషం, పెట్టుబడులు తీసుకురావడానికి ఏ కృషి అయినా చేయొచ్చు, కానీ ఒట్టి పుణ్యానికి భూమి ఇచ్చేస్తా అనేది సరైన పద్ధతి కాదు. పారదర్శకంగా అమ్మే ప్రయత్నం చేయండి. ఇప్పుడు విజయవాడలో భూమి ఇచ్చారు, ఏది లూలు అనే కంపెనీకి ఇచ్చినప్పుడు అది విజయవాడ నడిబొడ్డులో ఉంది. ఫ్రీగా ఇస్తా అంటే వేరే వాళ్ళు తీసుకోమన్నారా? వేరే మాల్స్ వాళ్ళు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి ఎలక్ట్రిసిటీ టారిఫ్లో సగం 50% ఎగ్జంప్షన్ ఇచ్చారు, డ్యూటీలో 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు. గూగుల్కి రాయితీలు ఇస్తున్నారు, ఏది 2000 కోట్లు. అది గూగుల్ కాదు ఇచ్చేది, అదానికి. 2000 కోట్ల పెట్టుబడి రాయితీ ఇస్తున్నారు. దాంతోపాటు విద్యుత్ ధర తగ్గించారు, ఎలక్ట్రిసిటీ డ్యూటీలు తీసేశారు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు తీసేశారు, క్రాస్ సబ్సిడీలు తీశారు. అన్ని కలిపితే దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? అదానికి ఇస్తున్నారు, గూగుల్ కాదు. 22,000 కోట్ల రూపాయలు. ఇంకొక మంచి ఉదాహరణ ఇండోసోల్. షిరిడి సాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల దగ్గర దోచి ఈ కంపెనీ కట్టబెడుతున్నాయి కాంట్రాక్టులు అత్యధిక ధరలకు. 69,000 కోట్ల పెట్టుబడి, దాంట్లో 14-15,000 కోట్లు క్యాష్ సబ్సిడీ. మీరు ఇదే 8,000 ఎకరాలు ఇచ్చి
అదే 15,000 కోట్లు క్యాష్, 69,000 కోట్ల 45,000 కోట్ల సబ్సిడీలు ఇస్తామంటే ఇంకెవరు రామన్నారా? అంటే దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అదే లుక్ ఎట్. మొదటి హయాంలో ఇప్పుడు మిట్టల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు మిట్టల్కి అంతే. చంద్రబాబు నాయుడు మొదటి హయాంలో ప్రత్యేక హోదా వస్తే ట్యాక్సెస్ తగ్గుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ బడ్డీ లాంటి తరహాలో అక్కడ కొంత ట్యాక్స్ హాలిడేస్ అవన్నీ రావటం వల్ల పరిశ్రమలు రాబట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దాని మీద అసలు అందరూ మానేశారు. అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అందరూ కూడా దాన్ని వదిలిపెట్టేసేయటం వల్లనే ఇప్పుడు ఈ రాయితీలు ఇచ్చి భూములు 99 పైసలకి ఇచ్చి భూములు ఇచ్చి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు. అంటే మనకు జెన్యున్ గా చట్టంలో పెట్టిన దాన్ని సాధించుకోలేకపోవటం వల్లే ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుందంట. నో, అసలు దానికి దీనికి ఏం సంబంధం అండి. స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం, దాని ఆ పోరాటం వేరు. ఇప్పుడు మీరు ఏమన్నా ఆర్థిక విధాన నిర్ణయాల గురించి మాట్లాడుతున్నప్పుడు సరే, నేను నసా ఈ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీకి నసా కాకుండా ఎట్ ద సేమ్ టైం మనం పరిష్కారాలు కూడా చెప్పాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది. నేను అనేది ఏంటంటే, ఈ పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి 1,000 కోట్లు దారబోసే బదులు యూ మేక్ అన్ అక్రాస్ ద బోర్డ్ పాలసీ చేంజ్. ఇప్పుడు జిఎస్టీలో వాళ్ళకి స్టేట్ జిఎస్టీ మినహాయింపు ఇస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ఉందనుకోండి, ఇంతకుముందు 18% ఉండేది, మరి ఇప్పుడు ఎంత ఉందో మారిందనుకో 12% ఉందనుకుందాం, నాకు కరెక్ట్గా తెలియదు, మరి మీకేమో తెలిసేమో. స్టీల్ మీద జిఎస్టీ గతంలో కేంద్ర ప్రభుత్వం 9%, రాష్ట్ర ప్రభుత్వం 9% ఉండేది. వీళ్ళు రాయితీ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ మీద. అందరికీ ఇవ్వండి. అదే అంటే ఇప్పుడు ఇచ్చేది అందరికీ ఇవ్వండి. అప్పుడు అది దాన్ని విధాన నిర్ణయం అంటారు. ఇప్పుడు విద్యుత్తులో రాయితీలు ఇస్తున్నారు. షిరిడి సాయి ఇండోసోల్కి 4 రూపాయలకు విద్యుత్ ఇస్తున్నారు. మీరు అందరికీ ఇవ్వండి, అన్ని వ్యాపారాలకు ఇవ్వండి. ఒక కంపెనీకి ఎట్లా ఇస్తారు? అంటే ఇది బిజినెస్ రిఫార్మ్స్ కాదు, ఇవి బిజినెస్ రిఫార్మ్స్ కాదు, కేవలం ఒక సెలెక్టివ్ ఫేవర్స్. వీళ్ళందరికి పరిచయాలు, గతంలో ఆ పరిచయాల ఆధారంగా వాళ్ళకి కార్చొక భూములు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం. పెట్టుబడిలో రాయితీలు అనేది అసలు అదొక దుర్మార్గమైన వ్యవస్థ. పెట్టుబడులు ప్రభుత్వం పెట్టే కాడికి అసలు ఇంకేముంది అసలు? అది ఏమి ఫ్రీ మార్కెట్, అదేమి క్యాపిటలిస్ట్ వ్యవస్థ, అదేమి ఆర్థిక విధానం. ఇప్పుడు పెట్టుబడులు లక్షల వ్యాపారాలు కదండి భారతదేశంలో. ఒక సత్యనారాయణ గారికి, ఓ చక్రవర్తి గారికి, ఓ చంద్రబాబు నాయుడు గారి స్నేహితులకి పెట్టుబడిలో మీరు ఇస్తారా డబ్బులు? ప్రభుత్వ డబ్బులు, ప్రజల డబ్బులు. మరి మిగిలిన వాళ్ళందరూ దాన్ని విధాన నిర్ణయం అనరు. దట్స్ నాట్ ద రైట్ పాలసీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, ఇప్పుడు వైజాగ్ లో భూమి ఇస్తున్నారు అసలు ఆల్మోస్ట్ ఫర్ ఫ్రీ. అసలు 15 ఎకరాలు బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీ ఇస్తామంటే ఎవరు వద్దన్నారు? అసలు ఎవరిని అడిగారు మీరు? సో వాళ్ళందరూ కలిసి పొందిన వాళ్ళందరూ ఆయనకు అవార్డు ఇస్తుంటే ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? నాకు ఇచ్చిన నేను కూడా ఇస్తాను అవార్డు. అంటే ఇది ఆయన ప్రతిభకి, ఆయన సామర్థ్యానికి తగిన అవార్డు కాదు, కేవలం ఈ పైరవీకారులందరూ కలిసి ఎంపిక చేసి ఇచ్చిన అవార్డు అని అంటారు. ఆయన అంటే నాకు అపారమైన అభిమానం. ఎందుకు? హైదరాబాద్లో ఆయన చేసిన కృషి ఫలితాలు చూస్తున్నాం. అటువంటి అభివృద్ధికి ఏనాడు అభ్యంతరం చెప్పాం. అయితే ఇప్పుడు ఈ భూములు ఇచ్చే ప్రక్రియ ఏదైతుందో అది చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన తర్వాత కేసీఆర్ కంటిన్యూ చేశారు, వైఎస్ఆర్ కంటిన్యూ చేశారు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంత జరిగింది, కాదనట్లేదు. ఇదేమి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేశారు ఇంకెవరు చేయట్లేరు అనేది కాదు. అప్పుడు జగన్ హయాంలో వీళ్ళు ఏదైతే విమర్శించారో ఆదానికి సంబంధించి కానీ సత్యసాయికి సంబంధించిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళ హయాంలో కూడా వాళ్ళనే మళ్ళీ ప్రోత్సహించటము, వాళ్ళకే భూములు ఇవ్వటము, కాంట్రాక్ట్లు ఇవ్వటం జరుగుతుంది కదా. దీని మీద ఏమంటారు మీరు? అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదుగా. ఇప్పుడు అదానీ మూలంగా రాష్ట్ర ప్రజలకు 1,00,000 కోట్ల రూపాయలు నష్టం అన్నారు. కిక్కురు మనరే. ఇప్పుడు నేనేం గొడవ చేయలేదు, వాళ్ళు చేశారు గొడవ. అప్పుడు హైకోర్టులో కూడా పిల్లేశారు ఇది ప్రస్తుత ఆర్థిక మంత్రి. అదానితో ఇప్పుడు అంటకాగుతున్నారు. అదే షిరిడి సాయి జగన్మోహన్ రెడ్డి బినామీ అన్నారు, విపరీతమైన గొడవ చేశారు. అయ్యి అరాచకపు రేట్లకు ఇవాళ వచ్చింది ఈనాటిలో వార్త టుడే. మీరు చూసారు కదా ట్రాన్స్ఫార్మర్లో, మేము డిస్కామ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో దోపిడీ జరుగుతుంది అంటే అదే దోపిడీ ఇప్పుడు ట్రాన్స్కో కూడా వెళ్ళింది.
ఇప్పుడు అమరావతిలో దట్స్ ఇప్పుడు నవనగరాలు నిర్మిస్తాము. ఆ, ఆ 9 సిటీలో రకరకాల పరిశ్రమలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పారు. స్పోర్ట్స్ సిటీ కానీ మన రోడ్ల మీద తిరిగే పరిశ్రమలు వీటికి సంబంధించి అవునండి. ఇప్పుడు మళ్ళా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైజాగ్ మీద కనపడుతుంది. వైజాగ్లో ఐటీ తీసుకొస్తా ఉంటున్నారు, ఇక్కడ డేటా సెంటర్లు, ఏఐ సిటీ అంటున్నారు. అసలు ఎక్కడ ఏం తీసుకొస్తారు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా అసలు ఆ స్పష్టత ఉందంటారు గవర్నమెంట్కి. నాకేం దాంట్లో అంత కన్ఫ్యూజన్ ఎక్కడ కనిపించలేదు. జనరల్లీ ఐటీ పరంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొంచెం టెక్నాలజీ తీసుకొస్తున్నారు. సరే, అక్కడ స్టీల్ ఇండస్ట్రీస్, సోలార్ కూడా వస్తుంది అనుకోండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అక్కడే, దానికి సంబంధిత ఇతర పెట్టుబడులు కూడా వస్తున్నాయి. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అటే వెళ్తున్నారుగా. రాయలసీమ వైపు అనంతపూర్ కియా వచ్చింది, చిత్తూరులో శ్రీ సిటీ ఉంది. ఏదైనా కాస్త నిర్లక్ష్యానికి అంటే ఈ మధ్యలో ఉన్న జిల్లాలే కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అక్కడి నుంచి కూడా కాస్త నిరసనలు ఈ మధ్య మనకు బాగానే వినిపిస్తున్నాయి. అయితే అమరావతి నిర్మాణం జరుగుతుంది, కానీ అమరావతిలో అక్కడ ఏమన్నా ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. మిగిలినవి రావాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని దానికి కావాల్సిన సదుపాయాలు కల్పించే మార్గాలు వెతకాలి. మొత్తం అటు అటు ఒకటో రెండో ప్రాంతాల్లో పెట్టకుండా సమానంగా చేస్తే బాగుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అగైన్ ఐ డోంట్ సీ ఎ పాలసీ. దానికి ఒక పద్ధతి, విధానం అనేది నాకు కనిపించట్లేదు. ఒక ఏపీ టూరిజం పాలసీ అని ఒకటి తీసుకున్నారు. దాంట్లో క్లాస్ పెట్టారు. ఏమని క్లాస్ పెట్టారు? అసలు ప్రభుత్వానికి చట్టపరంగా దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఆర్బిటరీగా, అంటే వాళ్ళకి నచ్చిన కంపెనీకి ఎటువంటి టెండర్ పిలవకుండా చేసే హక్కు లేదు. దేర్ మెనీ రూల్స్ అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద, ఇవ్వకూడదని. ఏం చేశారు? ఏపీ టూరిజం పాలసీలో ఒకటి పెట్టారు, ఓ క్లాజు. ఏమని? ఫర్ లార్జ్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ దే విల్ నాట్ బి ఎనీ బిడ్డింగ్. ఏంటి? ఫర్ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ విల్ బి డన్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది మొదటి నుంచి ఉన్నది. ఏది? చాలా పారదర్శకంగా ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వ భూములు కంపెనీకి ఇచ్చేటప్పుడు బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా పిలవాలి. అయితే టూరిజం జియోలో ఒక క్లాస్ పెట్టుకొని లార్జ్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్ దే విల్ నాట్ బి ఎనీ బిడ్డింగ్ అని అడ్డగోలుగా ఇచ్చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. ఇప్పుడు మన అనుభవం ఏం చెప్తుంది? గత 78 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద ఎటువంటి వాచ్ డాగ్ రోల్ లేకపోతే, అంటే ప్రభుత్వానికి అపారమైన అధికారాలు మనం ఇచ్చేస్తే అమ్మి పారేస్తారు సగం రాష్ట్రాన్ని. ఇవాళ చూస్తున్నాం కదా, ఇవాళ మనకు వచ్చిన ఇది ట్రాన్స్ఫార్మర్ కేసు అదే కదండి. ఇవాళ టుడే దట్ ఈస్ ద బిగ్ థింగ్. ట్రాన్స్ఫార్మర్ కొనుగోలులో ఇదేమో సాక్షిలో వచ్చిన వార్త కాదు, నేను చదివేది ఈనాడులోనే వచ్చింది. ఈనాడు ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ పార్షియల్ టు టీడీపీ. తెలంగాణతో పోలిస్తే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద 73 లక్షల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద 73 లక్షలు తెలంగాణతోటి. ప్రభుత్వం మీద పడే భారం 14 కోట్లు. ఇట్లా ఇది ఏపీ ట్రాన్స్కో చేస్తుంది, రైట్? మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం? షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్లు అడ్డగోలు ధరలకు కొంటున్నారు. అది జగన్ బినామీ అన్నారు. శుభ్రంగా వాళ్ళకి అన్ని ప్యాకేజ్ చేసి పాత ధరలకే వాళ్ళ దగ్గర కొంటున్నారు. అది సరిపోక మళ్ళీ వాళ్ళకి ఒక 8,000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ సరిపోలేదని 14,000 కోట్లు ఇచ్చారు. ఏంటి? అయితే అదేవిధంగా లూలుకి వైజాగ్లో 14-15 ఎకరాలు ఇచ్చారు బీచ్ ఫ్రంట్. అప్పుడే అరాచకపు ధరలు అంటే ఇప్పుడు టిపుంజానికి ఇచ్చేశారు. మళ్ళీ సరిపోలేదు అనుకున్నారేమో, విజయవాడలో ఇచ్చారు, బస్ స్టాండ్ భూమి ఇచ్చారు, ఆల్మోస్ట్ ఫ్రీ. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఈ విధానాలు ఏవైతున్నాయో ఇది సరైన పద్ధతి కాదు. అండ్ నో గవర్నమెంట్ షుడ్ బి అలౌడ్ టు డూ దిస్. ఇట్లా ఆర్బిటరీగా ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల అపారమైన నష్టం జరుగుతుంది. అదే. ఓకే సార్.